మనం చేస్తే సంసారం ఏరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగానే ఉంది ఇప్పుడు వైసీపీ లీడర్ల వ్యవహారం. ఓలమ్మోలమ్మో అలా ఈ నాలుకలా లేకపోతే తాటి మట్టలా నోటికి అంత వస్తే అంత కూజేస్తున్నారు. జగనన్న అందరికీ ఫోన్లు చేసి గట్టిగా ఉసుగా ఉసుగా అన్నట్టున్నాడు. అందుకే మొత్తం అంతా గొట్టాల ముందుకు వచ్చి మొరిగెత్తున్నారు. అంతా అలకల్లోలం చేసేసి కూటమి కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లర్లు చేయించాలని అన్న ప్లానింగ్ అట. అందుకే భయం లేని కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడగొట్టినట్టు నోటికి వచ్చినట్టు వైసీపీ లీడర్లు బూతులు కోయ్ 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 అంటున్నారు. కానీ వాళ్ళట రెచ్చిపోతుంటే చట్టం ఎంత కోరుకుంటుంది? ఆ జంప ఈ జంప వాయగొడుతుంది. ప్రస్తుతం అదే జరగబోతుంది ఏపీలో. వైసీపీ బూత్ లీడర్లందరికీ భయం అంటే ఎట్టా ఉంటుందో చూపించేందుకు రెడీ అయిపోతున్నారట పోలీసులు. అరాచకం చేసి శాంతి భద్రతల్ని చెడబడితే చట్ట ప్రకారం వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అంతా రెడీగా ఉన్నారు. అసలు 5 ఏళ్ళ అధికారం ఇస్తే అప్పట్లో జగనన్న ఏడు చేశాడో ప్రజలకు తెలీదా? రాజకీయాల్లో గెలవటం ఓడిపోవడం చాలా సహజం. కానీ వచ్చిన అవకాశాన్ని మంచిగా వాడుకుంటే మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారు. కానీ జగనన్న ఏడు చేశాడు, రాజకీయాల్లో చేయకూడని చాండాలం అంతా చేసి పారాడు. నోరు తెరిస్తే ఇలవలు ఈ స్వసనీయత అని డైలాగులు పడతాడన్న. కానీ ఆటినే శాంతం నాకేయాడు. వైసీపీ రాజకీయం అంటేనే బూతుల రాజకీయం. దరిద్రం ఏంటంటే అధికారం పోయాక కూడా వాళ్ళు దాన్నే నమ్ముకున్నారు. నిజానికి వైసీపీని ప్రజలు మొదటి నుంచి సీదరించుకుంటూనే ఉన్నారు. కానీ 2019లో ఒక్క ఛాన్స్ అని కాళ్ళ మీద పడితే గెలిపించారు. ఆ అవకాశాన్ని కూడా జగనన్న నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఏట్రా అంటే బూత్ మాటలతో ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి ఏదో చేయాలని చూస్తున్నాడు. వైసీపీ 2.0 అంటే ఇదేనా అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు. అల్లర్లు చేసేది వాళ్ళే, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని మళ్ళీ నిరసనలు చేసేది వాళ్ళే. జగనన్నను వైసీపీ లీడర్లను చూస్తే గురువింద కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. ముఖ్యమంత్రిని బూతులు తిట్టేంత ధైర్యం అంబటికి ఎవరిచ్చారు? ఓ దాడి చేశారు అంటున్నారు. మరి అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చేసింది ఏంటి? పల్నాడులో బోండా ఉమా కారు మీద రాడ్లతో దాడి చేశారు. చంద్రబాబు ఇంటి మీద జోగి రమేష్ పెద్ద దండయాత్రనే చేశాడు. అట్లా ఎందుకు చేశారయ్యా అంటే అవును చేస్తాం, దాంట్లో తప్పేటున్నది అన్నాడు జగనన్న. తప్పులు ఆళ్ళు చేసి నేరం మాత్రం ఏరే వాళ్ళ మీద ఏయటం వైసీపీ వాళ్ళకు ఎన్నతో పెట్టిన ఇద్దే. ప్రస్తుతం చేస్తోంది కూడా అట్లాంటి వ్యవహారమే. కానీ వైసీపీ రాజకీయానికి ఎట్టా చెక్కు పెట్టాలో కూటమి లీడర్లకు బాగా తెలుసు. జగనన్న 2.0 రాజకీయం పేరుతో అల్లర్లు చేయాలని చూస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం బడిత పూజకు సిద్ధం అవుతుంది.